తామీ మన్సరీ రహమతుల్లా అలైహి గారి దర్గా దగ్గర అయితే ఇప్పుడైతే మేము ఉన్నామండి. ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కోమలం బీచ్ దగ్గర అయితే ఉన్నాం మేము. ఇక్కడ చూడండి ఎలా ఉందో. సో పబ్లిక్ అయితే చాలా ఫుల్గా ఉండారండి. ఇక్కడ తమిళనాడులో కోవలం బీచ్ అంటే వేరే లెవెల్లో అయితే ఉంది. చూడండి మనం ఇలాగైతే స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇక్కడ చేపలు అవన్నీ పెట్టి అమ్ముతున్నారు. చూద్దాం ఒకసారి ఎలాంటి చేపలు ఉన్నాయో చూద్దాము. స్టార్టింగ్లోనే మనకు జ్యూస్లు కూడా ఉన్నాయి. ఇంకా లెఫ్ట్లోనే అండి మొత్తం మనకు షాప్స్ అయితే చూడండి వెళ్ళేటప్పుడు అన్నీ. ఇక్కడ చూడండి చేపలు అయితే ఎలా ఉన్నాయో. సో ఇవన్నీ చేపలు, అదే కత్తులు కటార్లు, కత్తందుకో జానకి అన్నట్టు కత్తులు కటార్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారనమాట అందరూ. సో ఇక్కడ చేపలు అయితే ఫ్రై చేస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి డిఫరెంట్గా అయితే అమ్ముతున్నారు. అన్ని సైజు చేపలు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఒక్క సైజు కాదు, ప్రతి సైజు అయితే ఉంది ఇక్కడ చేపలు అయితే. ఎంత బాగా వాళ్ళు రెస్టారెంట్ లాగా రెడీ చేసి అయితే పెట్టేశారనమాట చేపలు. ఇవేంటో చూసి నాకైతే చెప్పండి. నాకైతే చాలా విచిత్రం వేసింది ఇది చూస్తుంటే. ఇది వచ్చేసి సూప్ చేసి తాగుతారంట, తింటారంట కూడా. ఇది చూడండి. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేనైతే తమిళనాడు డిస్టిక్లో కోవలంలో అయితే ఉన్నానండి. సో ఇది చెన్నైకి 70 కిలోమీటర్ల సమీపంలో అయితే ఇది ఉంది. అలాగే ఇక్కడ కోవలం బీచ్ కూడా ఉంది. బీచ్ దగ్గరలో ఇదైతే మనకు దర్గా అయితే ఉంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఈ దర్గాకి అయితే ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడైతే విజిట్ చేసి వెళ్తూ ఉంటారనమాట. తామీ మన్సరీ రహమతుల్లా అలైహి గారి దర్గాలో అయితే ఇప్పుడైతే మేము ఉన్నామండి. సో ఆయన గారి మజార్ అయితే ఇక్కడ లోపల ఉంది. లోపల వెళ్ళి మనం మొత్తం విజిట్ చేద్దాము. అలాగే ఇక్కడ కులమతాలకి అతీతంగా అయితే ఇక్కడైతే అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఇచ్చి సందర్శించుకొని వెళ్తున్నారనమాట. సో మనకు బీచ్ దగ్గరలోనే ఉంది. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి అందరూ దర్గా విజిట్ చేసుకొని మళ్ళీ బీచ్కి అయితే వెళ్తున్నారు. సో మనం కూడా ఈరోజు అలాగే చేయబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేయకముందు ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ అండి, గివ్ మీ 1 లైక్ అండి. అలాగే మన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన మొహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేసి ఆల్ మీద అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దర్గా లోపలికి అయితే వెళ్ళేద్దాము. చూడండి మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం లోపల దర్గా మొత్తం అయితే విజిట్ చేసేద్దాము. ఇక్కడ మనకు స్నాక్స్ ఐటమ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మనకు లోపలికి వెళ్ళడానికి చాదర్లు అవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. అలాగే మనకు పిల్లలు ఆడుకునే వస్తువులు కానివ్వండి, మనకు తావీజ్లు, తస్బీలు, మఖనాలు, స్కార్ఫ్స్ అన్నీ ఇక్కడైతే షాప్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు మీరే. ఇక్కడ మేకలు అయితే భలే ఉన్నాయండి, ఆడుకుంటూ తిరుగుతున్నాయి అన్నమాట. ఫుల్గా ఉన్నాయి. ఇంకా దర్గా లోపలికి అయితే వెళ్ళేద్దాం మనము. ఇంకా ఇక్కడైతే చెప్పులు అయితే వదిలేసి వెళ్ళాలి. సో మనకి ఇక్కడ లెఫ్ట్లో అందరూ ఇక్కడైతే ఫాతిహా చేసుకుంటున్నారండి. ఇక్కడ చూడండి చిరాకు బత్తి అంతా పెడుతున్నారు. ఇంకా ఇలాగే మనం ఇలా లోపలికి అయితే ఎంట్రన్స్ ఇలా లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. మీరు కూడా నాతో పాటే చూసేద్దాం లోపల దర్గా ఎలా ఉందో విజిట్ చేసేద్దాం ఒకసారి. పబ్లిక్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి. మన రూములలో ఎలా ఉంటారో అలా ఉన్నారు. పబ్లిక్ అయితే ఫుల్గా ఉన్నారు. చూడండి మీరే. ఇక్కడంతా చూడండి అందరూ పనుకుంటున్నారు, స్టే చేస్తున్నారు. ఇక్కడ లోపల అయితే చాలా బాగుంది. అలాగే నీట్నెస్ కూడా చాలా బాగుంది. ఒక్కరు ఈ దర్గాకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి బీచ్ కూడా చూసుకొని వెళ్తున్నారు అనమాట. బీచ్కి వచ్చిన వాళ్ళు దర్గాకి వస్తున్నారు, దర్గాకి వచ్చిన వాళ్ళు అయితే బీచ్కి అయితే వెళ్తున్నారు. సో ఇక్కడ కులమతాలకి అతీతంగా అయితే అందరూ అయితే వాళ్ళు వీళ్ళు అని ఏం లేదండి, అందరూ అయితే వస్తున్నారనమాట. ఇక్కడ పిల్లలకి చిన్నపిల్లలకి ఎంటికలు కూడా తీస్తున్నారు. చూడండి హజ్రత్ ఫకీర్ మహమ్మద్ అరబ్ అంట. ఇక్కడ వాళ్ళ మజార్ అయితే ఉంది. ఇక్కడ మనకు చిరాకులు కూడా పెట్టారు. దీనికి ఎదురుగానే మనకు తామీ మన్సరీ దర్గా అయితే ఇక్కడే ఉంది అనమాట. మనకు ఇక్కడ లోపలికి అయితే వెళ్ళొచ్చు, చూడొచ్చు మీరు. సో ఈ దర్గా అయితే మనకు తమిళనాడులో ఉంది. ఈ దర్గా వచ్చేసి మనకు ప్రతి గురువారం అయితే స్పెషల్ అంట అండి ఈ దర్గాలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ గురువారమే వస్తారట. సో చాలా పబ్లిక్ అయితే ఉంటుంది తామీ మన్సరీ దర్గాలో అయితే.
ఒక మన కర్ణాటకలో మురుగుముల దర్గా ఎంతమందికి తెలీదో నాకైతే తెలీదు. సో ఆ వీడియో కూడా నేను చేశాను. ఆ దర్గాలో ఎలా క్రౌడ్ ఉంటుందో అలా క్రౌడ్ ఉంది ఇక్కడ మామూలు టైంలోనే. మనకు ఒక మురుగుములానే కాదండి, మనకు హాహిషా మౌలా అనేసి కశ్మీర్లో ఉన్నారు కదా, సో అక్కడ కూడా ఎలా క్రౌడ్ ఉంటుందో అలా కూడా ఉంది. సేమ్ కనిపించడానికి అయితే మనకు ముందు నుంచి అయితే మనకు ఎంట్రన్స్ అలాగే అనిపిస్తుంది. సో ఈ దర్గాలో అయితే చాలామంది అయితే వచ్చి కూర్చొని ఇక్కడైతే ఈ బాధట్లో అయితే ఒక గంట కూర్చొని అయితే వెళ్తున్నారనమాట చాలామంది. చూడండి, అలాగే ఇక్కడ మనకు బోర్డ్స్ కూడా వేసి పెట్టారు ఈ దర్గా స్పెషల్ ఏమి అనేసి చూడొచ్చు. మీరు కావాలంటే పాస్ చేసి అయితే కూడా చదువుకోవచ్చు. ఇంకా ఉర్దూలో ఉంది, తెలుగు మనకు తమిళ్లో ఉంది, ఇంకా వచ్చేసి మనకు ఇంగ్లీష్లో ఉంది. 3 లాంగ్వేజ్లో అయితే మనకు రాసి పెట్టారనమాట. ఇక్కడ చదువుకోవచ్చు మీరే. ఇంకా ఇంకో విశేషం ఏమంటే ఇక్కడ బీచ్కి దగ్గరలో ఉంది కాబట్టి ఈ దర్గా చాలామంది పర్యాటకులు బీచ్ చూడడానికి వచ్చే వాళ్ళు దర్గాని అయితే సందర్శించుకొని వెళ్తున్నారనమాట. సో ప్రతి ఒక్కరు చాలామంది దర్గాకనే వచ్చిన వాళ్ళైతే ఇంకా వాళ్ళైతే అక్కడికి సందర్శించుకొని వెళ్ళి మళ్ళీ బీచ్ అయితే విజిట్ చేస్తున్నారు. సో బీచ్ దగ్గర కూడా చాలా బాగుంది. ఇక్కడ చిన్నపిల్లలకి అయితే తాయెత్తులు వేస్తున్నారు. చూడండి, ఈ హజరత్ గారు అయితే చిన్నపిల్లలకి ఏమన్నా బాగోలేకపోతే అలా వచ్చి పిల్లలకి అయితే తాయెత్తులు వేసుకొని వెళ్తున్నారు. ఇంకా హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూ ఉంటే కూడా ఈ దర్గాకి అయితే వస్తూ ఉంటారనమాట. దర్గా బయట అయితే చూడండి ఎంత బాగుందో. చుట్టూరా మనకు షాప్సే ఉన్నాయన్నమాట. ప్రతి స్నాక్స్ ఐటమ్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ప్రతిదీ మనకి అయితే ఇక్కడ దగ్గరలో ఉన్నాయన్నమాట. సో రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడికి వచ్చే వాళ్ళకి. ఇక బీచ్ దగ్గర అయితే చూడండి వేరే లెవెల్లో అయితే ఉందండి. ఈ బీచ్ దగ్గర అయితే ఇక్కడ వాళ్ళు ఫోటోషూట్ కోసం అయితే రాళ్ళు పరిచారు కదా, సో చాలా అంటే చాలా బాగున్నాయండి. ఫైనల్గా అయితే దర్గా విజిట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కోవలం బీచ్కి అయితే వచ్చామండి. సో పేరు వినడానికే కొత్తగా ఉంది కానీ ఇది పాత పేరే. అలాగే ఇక్కడ కూడా చాలా హిస్టరీనే ఉందంట ఈ బీచ్కి అయితే. అందరూ వచ్చిన వాళ్ళు దర్గాకి అయితే విజిట్ చేసుకొని ఈ బీచ్కి అయితే వస్తారు. అలాగే మత్స్యకారులు చాలామంది అయితే ఇక్కడ ఒక కొన్ని వందల కుటుంబాలు అయితే ఇక్కడ స్టే చేస్తున్నారంట. సో వాళ్ళ జీవనసాగనం ఇక్కడే అయితే జరుగుతుంది. చూడొచ్చు మీరే. చేపలు అయితే వాళ్ళు అక్కడ బీచ్ లోపలికి వెళ్ళేసి పట్టుకొని వచ్చి వాళ్ళు ఇక్కడే అమ్ముకుంటూ బతుకే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరూ వచ్చిన వాళ్ళు ఒక్కసారైనా ఒక్కొక్కరి దగ్గర మీకు వీలైనంత ఏదో ఒకటి చేపలైతే కొనండి, చేపలైతే కొనేసి తినండి. ఎందుకంటే మనం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోయే వాళ్ళం. మేమైతే ఇక్కడ బతికే వాళ్ళు చాలామంది ఉండారండి. సో చాలా బాగుంది బీచ్ అయితే. ప్రేమికులకైతే వేరే లెవెల్లో అయితే ఉందండి. ఇక్కడ ప్రేమికులు అయితే మనం ఏం కాదు, వచ్చే వాళ్ళకి చాలామంది ఎక్కడ ఫేమస్ అయితే అదేనట. ఇంకా లవర్స్కి అయితే బీచెస్ అయితే మామూలుగా ఎక్కడ చూసినా ఫేమస్. ఈ బీచ్ సపరేట్గా అయితే లవర్స్కి అయితే ఫేమస్ అంటున్నారు. అలాగే అక్కడ మనకు సన్సెట్ అయితే వస్తుంది ఈవినింగ్ టైము, అది కూడా చూద్దాము. సూర్యుడు వచ్చేసి వాటర్కి ముద్దు పెడతాడంట, అది కూడా చూద్దాం మనము. చాలా బాగుంది. సో ఇక్కడ ఇది చూడండి మీరు, ఇక్కడ రాళ్ళు అక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే రాళ్ళు పరిచారు, ఎంత బాగా పరిచారు. సో వాళ్ళైతే పరిచిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఫోటోషూట్ కోసమే. ఇంకొకటి ఏమంటే ఈ లొకేషన్లో మొత్తం ఫోటోషూట్ కోసమే వస్తారండి చాలామంది, ఎందుకంటే అలా ఉంది. అలాగే అక్కడ చూడండి వాటర్ మనకు ఎలా లోట్లు వస్తున్నాయి చూడండి, ఎంత బాగా వస్తున్నాయి కదా. సో మనం కూడా వెళ్ళేసి వాటర్లో దిగేసి వచ్చేసేయండి మీరు కూడా. ఇక్కడైతే చూడండి రౌండ్ ఆఫ్ అన్నీ మనకు బోట్లే ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం వీళ్ళు చేపలు పట్టడానికి అయితే వెళ్తారనమాట. రౌండ్ అంటే మనకు కొన్ని వందల బోట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ చూడండి. ఇవి చూడండి మనకు కాకులు ఏమి ఎగురుతున్నాయి. ఎందుకు ఎగురుతాయి కాకులు తెలుసా మీకు? అందరికీ తెలుసండి. ఇక్కడ చేపలు ఉంటాయి కదా, అవి తినడానికి అయితే వస్తాయన్నమాట. సో ఫుల్గా చేపల వాసన అయితే ఇక్కడ ఉంది ఫుల్గా. చూడండి ఇక్కడైతే చూడండి చేపలు అయితే అమ్మేస్తున్నారు. ఇక్కడే రెడీ చేసి ఇక్కడే అమ్మేస్తున్నారు. ఇక్కడే క్లీన్ చేసి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. అంటే దగ్గర ఉండే వాళ్ళు అయితే తీసుకొని వెళ్తారనమాట. దూరం ఉండే వాళ్ళు వచ్చేసి ఎండు చేపలు తీసుకొని వెళ్తారు. సో ఇక్కడంతా ఇలా ఉందండి. ఇంకా వాటర్ అయితే చూడండి చేపలు పట్టడానికి అయితే వెళ్ళారు వాళ్ళు. ఫుల్ చేపల వాసనే ఉందండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఫ్రెష్ చేపలు అయితే అమ్మేస్తున్నారు. ఇక్కడ బోట్ల మీద పెట్టేసి అమ్మేస్తున్నారు. ఇక్కడైతే చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి అమ్మేస్తున్నారు. ఇక్కడ బాగుందండి, బాగుంది. కోవలం బీచ్ అయితే చాలా బాగుంది. చేపలను అయితే అమ్ముతున్నారు. అలాగే వాళ్ళు ఇక్కడే క్లీన్ చేసి అయితే అమ్మేస్తున్నారు అనమాట. ఇక్కడ దగ్గరగా ఉండే వాళ్ళు అయితే తీసుకెళ్ళచ్చు. ఇంకా దూరం నుంచి విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే ఏం చేయలేరు. నీళ్ళ దగ్గర ఉండే ఆనందమే వేరండి, వేరే ఎక్కడ రాదండి ఈ ఆనందం అయితే. ఏ ఒక్క ఫంక్షన్లో రాదు, ఏ ఒక్క డ్యాన్స్లో రాదు, దేంట్లో కూడా రాదు. నాకైతే ఎంజాయ్మెంటే వేరుగా ఉంటుందన్నమాట. వాటర్ దగ్గర ఆ లోట్లు వస్తుంటే, అక్కడ జనాలు ఆడుతూ ఉంటే, ఆ నీళ్ళలో మునుగుతూ ఉంటే చాలా బాగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ అన్నగారులు చూడండి
ఆ నెట్ వేసి కనీసము వాళ్ళు ఒక 2 గంటలన్నా వేచి ఉంటారు అనుకుంటాను నేను అక్కడ. అంత దూరం అంత వెయిట్ చేసి కూడా వాళ్ళు ప్రయోజనం లేదు. చూడండి ఒక 4-5 చేపలు అయితే పడ్డాయి. అయితే చూడండి ఈ పిల్లలు ఏమో తొగేస్తున్నారు ఇక్కడ. ఏం నిధి దొరుకుతుందేం నాన్న మాట్లాడరట. जाएंगे तुम्हारा ये कौन से? हाँ नहीं बेटा फैमिली में इधर आ रहा है फैमिली के साथ विजिट करने। अच्छा कोवलम का मध्य बीच में है पूरा देख लिया बाद में के बीच में सब लोग यार सब लोग एरिया में फैमिली के साथ नहीं तुम्हें दरगाह क्या कहा रामनगर अंदर में जाने नहीं ज़ियारत के पास है। क्या नाम है? वो पैर सोले ಇಲ್ಲ ವೇಸ್ಟ್ ಇನ್ ದ ಬೀಚ್ ஹாப்பி எதுக்கு? சந்தோஷமா இருக்கும் சொல்லு. இந்த பீச் நல்லாவே இல்லை. स्मेल இருக்கா? स्मेल இருக்கு பேட் ஸ்மெல். फ्रिज में स्मेल है इसको आ रहा है இந்த பீச் பேர் வந்து கோவலம் பீச். இங்க உட்காந்து சாப்பிட்றதுக்கு நல்லா இருக்கும். இங்க மீன் எல்லாம் நல்லா விற்கும். என் பேர் அப்துல் பாசித். எல்லாரும் வந்து இந்த பீச்சில் வந்து ட்ரை பண்ணி பாருங்க. நல்லா இருக்குதா பீச்? ஆ ஸ்மெல் ಇದೆ ஸ்மெல் பேட் ஸ்மெல். பேட் ஸ்மெல்லாம் ஒன்றும் இல்லை. நான் தண்ணி மட்டும் உப்பு கறிக்குது வரும்போது நல்ல தண்ணி எடுத்துட்டு வந்துருங்க. என்ன பேரு? முகமது ஆபித். मोहम्मद ஆபித் आबिदा. आबिद My husband तेरा name आबिद. సో ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కొంతమంది నాకు మీట్ అయ్యారండి. సో అలాగే వాళ్ళకైతే ఒక 4 మాటలు బీచ్ గురించి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమి అంటే వాళ్ళకు ఉర్దూ రాదు, నాకు తమిళ్ రాదండి. సో ఏదో అలా బెబ్బే మాట్లాడేసుకున్నాం. సో బెబ్బేలో వాళ్ళైతే నాతో ఫొటోస్ దిగడం జరిగింది. అలాగే వాళ్ళు వచ్చేసి వీడియో కోసం ఒక 4 మాటలు వాళ్ళకి వచ్చింది వాళ్ళు చెప్పారు, నాకు తెలిసింది నేను విన్నానమాట. అంటే అర్థం చేసుకున్నాను కొద్దిగా. సో ఇక్కడైతే చూడండి చాలా బాగా లొట్టలు అయితే వస్తున్నాయి అనమాట. వావ్ వేరే లెవెల్లో అయితే ఉందండి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి మీరే. ఇక్కడైతే చూడండి నా బ్యాక్గ్రౌండ్ అయితే ఎంత బాగుంది కదా. సో అంత వాటర్తో అయితే నిండిపోయింది నా బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా బాగుందండి. నేనైతే చూడండి చిన్నపిల్లల లెక్క అయితే ప్రతి చోట నిలబడి వీడియో అయితే తీసేస్తున్నాను అనమాట. చాలా బాగుంది కాబట్టి అసలు ఆ వాటర్ దగ్గర ఉంటే కనుక ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. నీళ్ళు ఉప్పు నీళ్ళు అయినా కానీ పర్లేదు, కానీ వాటర్ దగ్గర అయితే చాలా అంటే కూల్గా అయితే ఉంది. అక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే భలే ఆనందంగా అయితే బీచ్లో అయితే తిరుగుతున్నారండి. చూడండి చిన్నపిల్లలు అయితే ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఆకాశంలో నుంచి సూర్యుడు చిన్నగా అయితే తొంగి చూస్తున్నాడు, బయటకు అయితే రాలేదు. ఇక్కడ శివమణి గారి బాటిల్ ఉందండి చూడండి, ఒకటి ఇక్కడ ఉంది. నీళ్ళు వస్తున్నాయి కానీ ఆ బాటిల్ అయితే వెనక్కైతే వెళ్ళడం లేదనమాట. సో చూడండి ఇక్కడ శివమణి గారి కోసం అయితే హీరోయిన్ విసిరేసిన బాటిల్ ఇక్కడికైతే కొట్టుకొని వచ్చేసింది. సో ఎవరికి తెలుసో ఈ బాటిల్ చెప్పేసేయండి నాకు. వావ్ ఇక్కడైతే చూడండి లొట్టలు అయితే వేరే లెవెల్లో అయితే వస్తున్నాయి అన్నమాట. ఆఫ్రికా బీచ్లో వచ్చినట్లు వస్తున్నాయండి ఇక్కడ లొట్టలు అయితే. చూడండి ఎంత బాగుందో. సో నేను చెప్పాను కదా కపుల్స్ అలాగే లవర్స్ ఫొటోస్ అయితే దిగడానికి ఇదైతే మెయిన్ పాయింట్ అండి. ఇది చూడండి. ఇక్కడ చూడండి 1-2 లొట్టలు వస్తే చిన్నగా వస్తాయి, 3వ లొట్టు వచ్చిందంటే ఫుల్గా అయితే వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి. ఇది స్లోగా వచ్చింది, నెక్స్ట్ అయితే ఫాస్ట్గా వస్తుంది చూడండి. వచ్చేస్తుంది. ఇది కూడా స్లోనే, ఇంకా నెక్స్ట్ వస్తుంది చూడండి. చాలా బాగుందండి ఇక్కడైతే. మనకు తమిళనాడుకి వస్తే కనుక కోవలం బీచ్ని అయితే మిస్ అవ్వకండి అస్సలు.
ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఫోటోషూట్స్. ఇలా మనకు రాళ్ళు అక్కడక్కడ ఉన్నాయి, పాచి పట్టేసినాయి చూడండి. ఎవరైనా కానీ ఇక్కడికి వెళ్తే కనుక జర జాగ్రత్తగా అయితే వెళ్ళేసి రండి, ఎందుకంటే కాళ్ళు జారచ్చు. ఇంకా లోపలైతే అక్కడ చూడండి మనకు పడవ అయితే వస్తుంది. ఆ పడవలో వాళ్ళు చేపలు అయితే పట్టేసి వస్తూ ఉంటారనమాట. ఇక్కడ కపుల్ షూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మామిడికాయలు, అలాగే మనకు స్వీట్ కార్న్స్, మామిడికాయలు అన్నీ కోసి పెట్టేసి కారం వేసేసి బాగా అయితే అమ్మేస్తున్నారు. అలాగే బజ్జీలు కూడా వేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ చూడండి ఇట్లా ట్రబుల్ అయితే పెట్టుకొని వచ్చి కూడా అమ్మేస్తున్నారు అనమాట. అక్కడ చూడండి అక్కగారికి ఇలా తెచ్చి అమ్మేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. బీచ్ దగ్గర అయితే చాలా బాగుంది, కానీ నీట్నెస్ తక్కువగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ చేపలు పట్టడం ఎక్కువ కాబట్టి ఇక్కడ నీట్నెస్ అయితే తక్కువగానే ఉంది. చూడండి మీరే ఇట్లా నల్లగా అయితే ఉంది. అయినా కానీ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారండి. ఇక్కడ చూడండి చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారండి ఇక్కడ మొత్తము. చూడండి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకు బుక్ చేసుకోవడానికైతే. ఫుల్ వ్యూ ఒకసారి అయితే చూడండి మన బీచ్ ఎంత ఉందో ఇక్కడ. అటు సైడ్ కూడా మనకు రిసార్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మనకు అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనమైతే రైట్ సైడ్ నుంచి దర్గా దగ్గర నుంచి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ 2 దారులు ఉన్నాయి మనకు. ఇక్కడైతే మనం బీచ్ లోపలికి వెళ్ళడానికి అయితే 2 దారులు ఉన్నాయి. ఒకటి దర్గా దగ్గర నుంచి, ఇంకోటి అక్కడ అటు సైడ్ నుంచి రిసార్ట్స్ ఉన్నాయి, అక్కడి నుంచి అయితే ఇంకోటి ఉందన్నమాట. సో అందరూ ఇటు సైడ్ నుంచి ఎక్కువగా వస్తారు, ఎందుకంటే దర్గాని విజిట్ చేసుకొని అయితే ఇక్కడికైతే వస్తారనమాట. అందరూ తమిళనాడు వాళ్ళు ఉన్నారు, చాలామంది బయట నుంచి కూడా వచ్చారండి ఇక్కడికి. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అండి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇక్కడైతే మనకు వచ్చే లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, వాళ్ళకు వచ్చే లాంగ్వేజ్ మనం మాట్లాడలేం, కానీ అర్థమవుతుంది తిరిగైతే చెప్పలేం. కాబట్టి ఏదో అలా గడిపేస్తున్నాం వీడియోస్ కోసం అయితే. చూడొచ్చు మీరే. స్నాక్స్ అయితే చూడండి, అందరూ ఇక్కడైతే ఈవినింగ్ టైం స్నాక్స్ అయితే తింటున్నారనమాట. ప్రేమికుల రోజు షాప్స్ అయితే అన్నీ ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట. చూడండి జ్యోతిష్యం అన్న కూర్చోన్నాడు. జ్యోతిష్యం చెప్పండి, చిలక జ్యోతిష్యం. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఈ మధ్య వీళ్ళు దొరుకుతున్నారు నాకు. ఎక్కడికి వెళ్ళినా చిలక జ్యోతిష్యం అన్నగారులు అయితే నాకు భలే దొరుకుతున్నారు అబ్బా ఈ మధ్య. రింగ్ అయితే వేసి గెలుచుకోండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి గెలవడానికి. అక్క గన్ అయితే లోడ్ చేస్తుంది, బెలూన్ అయితే పొగలు కొట్టేస్తుంది చూడండి. ఇంకా తాజ్మహల్ కూడా పెట్టేశారండి, గెలిచేసుకోండి. షాజహాన్, ముంతాజ్ తాజ్మహల్ అయితే గెలిచేసుకోండి రింగులు వేసి. ఇక్కడైతే చూడండి అన్ని రకాల చేపలు ఉన్నాయి. ఎవరికి ఏమేమి చేప ఇష్టమో నాకైతే కామెంట్లో అయితే పెట్టేసేయండి. అన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఇలా షాపులు పెట్టాయి. ఇక్కడ అన్ని ఎండు చేపలు, ఇక్కడ అన్ని పచ్చి చేపలు అండి. అక్కడ ఉండే చేపలే ఎండిపోయాయి అన్నమాట. చూడండి ఇలా షాప్స్ ఉన్నాయి, చేపల షాప్స్. ఇక్కడ ఎక్కడెక్కడ చూసారో చెప్పండి నాకైతే మీరు షాప్స్. ఇక్కడ ఏమన్నా తీసుకొని తిందాము అనేసి నేనైతే ఇక్కడికైతే వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ చేపలు కూడా ఉన్నాయండి, తినే వాళ్ళకైతే మస్తు చేపలు అయితే ఉన్నాయి. రొయ్యలు ఉన్నాయి, పీతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ నేనైతే ఏమో గ్లాస్లో పెట్టారు, అది తిందామైతే వెళ్దాము. ఇంకా అది వచ్చేసి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. అది ఏందో గోధుమలాగా అయితే ఉంది, అది నాకు అర్థం కాలేదు. అదైతే తీసుకొని తిన్నానమాట నేను. 30 రూపాయలు అంటండి. సో స్పూన్ ఇలా పెట్టేసి ఇచ్చారు. దీంట్లోకి అయితే చక్కెర కలిపి, పచ్చి కొబ్బరి కలిపి అయితే ఇస్తున్నారు. ఏందో చూద్దాం, ఇది నాకు అర్థం కాలే ఇవేమి అనేసి. పర్వాలేదు బాగానే ఉన్నాయి, 30 రూపాయలు. చాలా బాగుందండి. ఈవినింగ్ టైం అయితే ఇక్కడ కూర్చొని స్నాక్స్ తింటూ ఉంటే వేరే లెవెల్. తినిపించండి స్నాక్స్. తినిపించరా? ఇదేమో గోధుమలాగా ఉంది, గోధుమ అనిపించలేదు నాకు, భీములాగా అనిపించలేదు, ఎర్రగా భీములాగా ఉన్నాయి. సో దీంట్లో పచ్చి కొబ్బరి అలాగే చక్కెర వేసి మిక్స్ చేసి ఇస్తున్నారు, బాగానే ఉన్నాయి. ఇంకేంటండి విశేషాలు? అంతేనా? బాగుంది కదా బీచ్? బాగుంది బీచ్, కోవలం బీచ్ బాగుంది. సో చూశారు కదా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు బాయ్.